ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఉపాధ్యాయుడు అంటే అర్థాన్ని మీకు నేను వివరించదలుచుకున్నాను. అంటే ఉద్బోధ చేయవాడు, అంటే పాఠ్య ప్రణాళికను తయారు చేయవాడు, అంటే ధ్యానము గలవాడు, అంటే యుక్తి గలవాడు, అంటే డూయీకరణ అనగా జ్ఞానాన్ని రాబట్టేవాడని అర్థము. ఈరోజు విద్యార్థులు ప్రతి రంగంలోనూ, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఈరోజు ఘన విజయాలు సాధిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారంటే దానికి కారణము గురువులు మాత్రమే. ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులను తయారు చేయడంలో గురువుల యొక్క పాత్ర చాలా గొప్పది. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా కూడా ఎక్కువ గురువు. తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు గురువులు యొక్క ప్రతిజ్ఞ ఒకటి ఉంది, ఉపాధ్యాయులకు ఒక ప్రతిజ్ఞ ఉంది. అది కూడా ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను. సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రతిభావంతులైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నా విద్యుద్ధర్మ నిర్వహణ యందు కృషి, పట్టుదలతో, దీక్షతో ఆదర్శవంతమైనటువంటి విద్యాలయాన్ని నిర్వహించగలనని ప్రతిజ్ఞ చేయుచున్నాను అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ప్రతిజ్ఞ చేస్తారు. ఇది నిజమే. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు విదేశాల్లో కూడా ఉంటున్నారు. విదేశాల్లో కూడా తమ ప్రతిభా పాఠవాలని చాటుకుంటున్నారంటే అది గురువు మాత్రమే. ఏ విధమైనటువంటి విద్యను మనం నేర్చుకోవాలి, గురుముఖంగానే నేర్చుకోవాలి. లేని పక్షంలో అది బ్రహ్మహత్యా పాతకంతో సమానమని అలనాటి కాలం నుండి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నాకు చదువు నేర్పిన ప్రతి గురువుకి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు నేను మాట్లాడుతున్నాను అంటే దానికి మా పరమ మాస్టారు చాలా కృషి చేశారు. అదేవిధంగా నేను బీఈడి వయసు అయిపోయిన తర్వాత చదువుకోవాలనే, అంటే ఉద్యోగం వచ్చే ఏజ్ దాటిపోయిన తర్వాత బీఈడి చేయాలనే ఉద్దేశంతో నేను బీఈడి చేసినప్పుడు నాకు తమ వంతు సహాయ సహకారాలుగా ఆచార్య మాస్టారు సంతకాలు చేయడం జరిగింది. ఆయన్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. ఈరోజు హిందీ నేను మాట్లాడుతున్నాను అంటే దానికి మా నాన్నగారే కారణం. మా నాన్నగారు హిందీ పండిట్టు, కవి. ఈరోజు నాకు ఈ అవకాశం కలిగినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను.